హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ వీలాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇప్పుడు బెండి టొమాటో చట్నీ అయితే చేసేస్తున్నాను. ఇదైతే అందరికీ ఇష్టం కదా! మా పిల్లలకైతే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. ఇప్పుడైతే రెసిపీలోకైతే వెళ్ళిపోదాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేయాలి. ఈ పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్‌లో ఇప్పుడైతే డాన్స్ అయితే వేసేస్తున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యే లోపల బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న బెండకాయలని ఇప్పుడు ఆయిల్‌లో అయితే వేసేసాను. అవి కూడా 2 కలిపి మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకుంటాను. ఈ చట్నీకి స్పెషల్ ఏంటంటే ఫ్రెష్‌గా ఉండే బెండకాయలతో చేసుకుంటే టేస్ట్ అయితే డబుల్ అవుతుంది. దోస, ఇడ్లీతో కూడా ఇది మంచి కాంబినేషన్. ఇవి 2 ఫ్రై అయ్యే లోపల నేను టొమాటో అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసేసాను. ఇప్పుడు గ్యాస్ కొంచెం సిమ్‌లో పెట్టుకొని టమాటాలు కొంచెం మెత్తపడిన దాకా లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా అలా చటాపటా అంటున్నాయో, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ అంతా మీద పడతది. ఈ ఫ్రై అయిపోగానే నేను గార్లిక్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే పొట్టు తీసినవి వేసుకోండి. నేనైతే మామూలుగా అలాగనే వేసేసాను. గార్లిక్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక నేను కొంచెం టర్మరిక్ ఏసుకున్నాను అందులో. తర్వాత రాక్ సాల్ట్ కల్లుప్పు కూడా కొంచెం వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. వీటిని నేను ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి ఓ పక్కన కొంచెంసేపు చల్లారబెట్టుకుంటాను. ఇవి చల్లారబెట్టిన తర్వాత వీటిని నేను మిక్సీకి అయితే పట్టేసుకుంటాను. చల్లారిపోయిందండి. చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. వేడి వేడి రైస్ పెట్టుకొని ఇప్పుడు ఈ రైస్‌లోకి ఆ చట్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చట్నీలో నేను కొంచెం ఘీ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు వేడి వేడి రైసు, ఈ చట్నీలో ఘీ మొత్తం కలిపేసుకొని తింటే సూపర్‌గా ఉంటదండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. నా ఛానల్‌ని కొంచెం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థాంక్ యూ.